అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వసంత కుమార్ సూరిశెట్టి గారు రచించిన మనసున మనసై అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ చీర చాలా బాగుంది నాన్నగారు, డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది అంది సుచరిత తను సెలెక్ట్ చేసిన చీరని చూపిస్తూ. జగదాంబ సెంటర్లో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ అది. బాగా డబ్బున్న వాళ్లే గాని మధ్యతరగతి వాళ్లు దానివైపు చూడటానికి కూడా జంకుతూ ఉంటారు. కూతురు చూపించిన చీర మీదనున్న ధర చూసి మొహం చిట్లించుకున్నాడు భూషణరావు. నగరంలో ఉన్న అతి కొద్ది మంది కోటీశ్వర్లో భూషణరావు ఒకడు. ఖరీదు విషయంలో గాని నాణ్యత విషయంలో గాని ఏమాత్రం సర్దుకుపోయే మనస్తత్వం లేనివాడు. సుచి, నువ్వు తీసిన చీర ఏమీ బాగాలేదురా. ఒక సేల్స్ మ్యాన్ గొప్పతనం వాడి మాటల్లో బయటపడుతుంది. ఒక గృహిణి గొప్పతనం తన వంటిల్లో ఉంచుకునే దానిలో బయటపడుతుంది. అలాగే అమ్మాయిల అందం, గొప్పదనం, హోదా వంటివి వాళ్ల కట్టుకునే దుస్తుల్లో బయటపడుతుంది. అందుకే నీకీ చీర బాగాలేదు అని 10,000 రూపాయల ఆ చీరని పక్కన పెట్టి ఇంకా ఖరీదైన చీర కోసం వెతకసాగాడు భూషణరావు. సుచరితకి మనసులో ఏదో తెలియని భయం. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నది. తండ్రి గుణం ఎలాంటిదో. ప్రతి దానిలోనూ ఖరీదుని, నాణ్యతని వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఆయన భార్య హరిణినే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందంలోనూ తెలివితేటల్లోనూ ఆమెకి సాటి మరెవరూ ఉండరన్నదే నిజం. అందం, అనుకువ, తెలివితేటల కలయికే శ్రీమతి హరిణి భూషణరావు. ఆమెకి కూతురుగా పుట్టడమే నా అదృష్టం అంటూ గర్వంగా చెప్పుకుంటుంది సుచరిత. ఊరిలోని అతిపెద్ద కాన్వెంట్లోనూ గొప్ప కార్పొరేట్ కాలేజీలోనూ సుచరిత చదువు సాగింది. మెడిసిన్ చదువుతున్న సుచరిత చదువుల్లోనూ ఆటల్లోనూ ఆలోచనల్లోనూ తండ్రికి తగ్గ తనయా అనిపించుకుంది. తనతో పాటు చదువుతున్న ప్రవీణ్ తనలాగే చదువులోనూ ఆటల్లోనూ తనతో పోటీ పడేవాడు. అతి సాధారణంగా ప్రారంభమైన ఇద్దరి స్నేహం మెడిసిన్ ఆఖరి సంవత్సరంలోకి వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. పెళ్లంటూ చేసుకుంటే తననే తప్ప ఇంకెవర్నీ చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చేసింది సుచరిత. చదువులోనూ మంచితనంలోనూ తప్ప ఇంకెందులోనూ తనకి సాటిరాని ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకుంటాడా? అదే కాకుండా కులం కూడా ఇద్దరిది ఒకటి కాదాయే. కట్టుకునే చీర దగ్గర నుంచి తలదువ్వుకునే దువ్వెన వరకు అన్నింట్లోనూ నాణ్యతని, ఖరీదుని చూసే తండ్రి తన ప్రేమను అంత సులభంగా ఒప్పుకుంటాడా? సుచరిత మనసు పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోయింది. ఏమిట్రా, ఏం మాట్లాడకుండా వస్తున్నావు? ఏదైనా సీరియస్ ప్రాబ్లమా? కారులో ఇంటికొస్తున్నప్పుడు ఒక చేత్తో స్టీరింగ్ ను పట్టుకుని మరో చెయ్యి సుచరిత తలపై వేసి ప్రేమగా అడిగాడు భూషణరావు కూతుర్ని. అబ్బే, ఏం లేదు నాన్నగారు అంటూ కంగారుగా సమాధానమిచ్చింది సుచరిత. తన ప్రేమ గురించి చెప్పే ధైర్యం చాలక. కంగారు పడుతున్న కూతుర్ని చూసి భూషణరావు ఫక్కుమని నవ్వి, నువ్వు చిన్నపిల్లలా ఉన్నప్పుడు అది కావాలి ఇది కావాలని మారం చేసి సాధించుకునేదానివి. ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డాక్టర్ సుచరితగా అవ్వబోతున్నావు. ఇంకా బిడియం ఎందుకు చెప్పు? నీకు కావలసిన దాన్ని ధైర్యంగా అడుగు. మంచిదైతే నేనెప్పుడు అభ్యంతరం చెప్పలేదుగా. నాకు మీ అమ్మకి నువ్వు తప్ప ఇంకెవరున్నారా చెప్పు. నీకు చాలా గొప్ప లైఫ్ ఇవ్వాలన్నదే మా ధ్యేయం సుచి అన్నాడు ఆప్యాయంగా. నన్ను చాలా పైకెత్తేయకండి నాన్నగారు. పైనుంచి కిందకు పడితే దెబ్బలు బలంగా ఉంటాయి, మీరు తట్టుకోలేరు. సుచరిత మనసు బాధగా మూలిగింది. ఆఫీసులో అర్జెంటుగా చూడవలసిన పని ఉండటంతో కూతుర్ని ఇంటి వద్ద దింపేసి వెంటనే వెళ్లిపోయాడు భూషణరావు. ఇంటికి చేరగానే తల్లి ఆ సమయంలో ఎక్కడుంటుందో తెలుసు కాబట్టి గబగబా వంటగదిలోకి ప్రవేశించింది సుచరిత. తల్లి వంట తాలూకు వాసనలు ముక్కుపుటాల్ని తాకి నోటులో నీళ్లూరేటట్టు చేస్తున్నాయి. వంటగదిని చూస్తే ఇల్లాలి గురించి ఇట్టే చెప్పేయవచ్చు అన్నదానికి చక్కని ఉదాహరణ సుచరిత వాళ్ళ అమ్మే. ఇల్లు కట్టి 20 ఏళ్లవుతున్నా వంటగది మాత్రం ఇంకా అప్పుడే కట్టినట్లుగా తలతల్లాడిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజులోని పాత పువ్వుల్ని తీసివేసి ఆ రోజు తోటలో పూసిన పూలతో చక్కగా అలంకరించి టేబుల్ మీద ఉంచుతున్న హరిణిని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుని బుగ్గలపైన ముద్దు పెట్టి, మమ్మీ, యు ఆర్ గ్రేట్ అంది సుచరిత నవ్వుతూ. నడుం చుట్టూ వేసిన చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంటూ, ఏ సుచి, ఇవాళ నీకిష్టమైన బంగాళదుంపల వేపుడు చేశాను, రుచి చూస్తావా అంది హరిణి నవ్వుతూ. కానీ మీకు నచ్చని విషయాన్ని మీతో మాట్లాడదామని వచ్చాను మమ్మీ అంటూ చెబుదామనుకున్నా నోటి నుంచి మాట రాలేదు సుచరితకి. కూతురి మౌనం చూసి హరిణి ఆలోచనలో పడిపోయింది. తన దగ్గర ఏదో చెప్పాలని వచ్చింది కానీ చెప్పలేకపోతున్నది మాత్రం గ్రహించగలిగింది. తను కూడా ఒకప్పుడు ఇటువంటి సందర్భాన్ని దాటొచ్చిందే కదా. వంట పూర్తవడంతో ఇద్దరు హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్నారు.
సుచరిత సోఫాలో కూర్చుందే గాని మనసు మాత్రం దేని గురించో ఆలోచిస్తున్నది అర్థమైంది హరిణికి. నిజం చెప్పాలంటే ఆ తల్లి కూతుళ్ళిద్దరూ స్నేహితుల్లా ఉంటారు. రాజకీయాల నుంచి ఇంటి బడ్జెట్ వరకు ప్రతి విషయాన్ని ఇద్దరూ రోజు చర్చించుకుంటూనే ఉంటారు. ఒకరికొకరు సలహాల్ని కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. సుచరిత తల్లి దగ్గర ఏ విషయం కూడా దాయదు. అలాంటిది ఆ రోజు ఏదో పరధ్యానంగా ఆలోచిస్తుండడం చూసి, ఎవడే అబ్బాయి అని అడిగింది హరిణి నవ్వుతూ. తల్లి ప్రశ్నకి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎలా మమ్మీ నీకు తెలిసింది? నేను చెప్పకుండానే అమాయకంగా అడిగింది సుచరిత. నేను నీ వయసు దాటి వచ్చిందాన్నేనే, నాకు ప్రేమల గురించి తెలుసులే. చెప్పు, ఎవరా అబ్బాయి అడిగింది హరిణి. మొదట్లో కొంచెం తడబడినా తర్వాత తన ప్రేమ కథని క్లుప్తంగా వివరంగా చెప్పి తల్లి ముఖం చూడలేక తలదించుకొని ఉండిపోయింది సుచరిత. కూతురు లవ్ స్టోరీ చెబుతున్నంతసేపు చిరునవ్వులు చిందిస్తూనే ఉంది హరిణి. అంతా విన్న తర్వాత, అయితే నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లాడతానంటావు, లేకపోతే పెళ్లే వద్దంటావన్నమాట అంది. ఆ మాటల్లో వ్యంగ్యంగాని పరిహాసంగాని లేవు. ఒక తల్లి కూతురు పట్ల చూపే ప్రేమ ఆప్యాయతలే కనిపించాయి. అమ్మా, మొదట్లో నేను చాలా కంట్రోల్గానే ఉండేదాన్ని. రాను రాను మా స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు అతను లేకపోతే ఉండలనేమో అనిపిస్తుంది. వాళ్ల ఇంట్లో అందరికీ నచ్చేశాను, కాని మన ఇంట్లోనే ఏమవుతుందోనని భయంగా ఉంది. అతనిది మనకన్నా తక్కువ కులం, అంతస్తులు కూడా మనకన్నా చాలా తక్కువే అంది సుచరిత నెమ్మదిగా. ఆ విషయాలన్నీ మీ నాన్నగారితో నువ్వు చెప్పడమే మంచిది, ఏమంటావు అంది హరిణి అంతా విన్న తర్వాత. ప్లీజ్ మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. నాన్న అన్నింట్లోనూ ఫస్ట్గా ఉండాలి అనుకుంటారు కదా, నా పెళ్లికి ఒప్పుకుంటారా అనేది సందేహమే. అయితే నేనే మీ నాన్నతో మాట్లాడాలంటావు? అవును, నీ మాట నాన్న ఎప్పుడూ కాదనరని నాకు తెలుసు మమ్మీ. సరే, నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుందువు గాని, కానీ మీ నాన్నగారితో ముందుగా నీ నోటితో చెప్పడమే మంచిదనిపిస్తోంది నాకు. ఒకవేళ నాన్న ఒప్పుకోకపోతే? నేనున్నానుగా, ఎలాగైనా ఒప్పిస్తాను. ఆల్ ది బెస్ట్ అంటూ బొటనవేలిని పైకెత్తి చూపిస్తున్న తల్లిని ఆరాధనగా చూసింది సుచరిత. మర్నాడు బాల్కనీలో పేపర్ చదువుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుంది సుచరిత. తండ్రి పేపర్ చదవడం పూర్తయిన తర్వాత నెమ్మదిగా ప్రారంభించింది సుచరిత. డాడీ అంటూ. ఆ తర్వాత గట్టు తెగి ప్రవహిస్తున్న ప్రవాహంలో గబగబా తన ప్రేమ గురించి చెప్పి ముగించింది ధైర్యంగా. చెప్పేటప్పుడు ఉన్న ధైర్యం చెప్పిన తర్వాత మచ్చికి కూడా కనిపించలేదు సుచరితలో. బెరుకుగా తలదించుకుని కూర్చుంది తండ్రి ఏం చెబుతాడోనని. భూషణరావు పేపర్ మడిచి టీపాయ్ మీద పెట్టి కూతుర్ని తదేకంగా చూశాడు. అప్పుడే చూస్తున్నట్టుగా. ఆ తర్వాత, ఈ విషయం అమ్మతో చెప్పావా అని అడిగాడు కూతుర్ని. ముందుగా అమ్మతోనే చెప్పాను. అమ్మ ఏమందిరా? ముందుగా నువ్వు నీ నోటితో మీ నాన్నగారికి చెప్పడం మంచిది అంది. ఆ మాటలకి భూషణరావు కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే లేచి నిలబడి, చూడరా సుచి, దీని పేరే ఆత్మీయ బంధం అనుకుంటాను. నాకు ముఖ్యత్వం ఇచ్చి మీ అమ్మ తన స్థానాన్ని ఇంకొంచెం పెంచుకుంది. ఇంకో విషయం, మీ అమ్మ అందం కన్నా తెలివితేటల కన్నా ఆమె నాపై చూపించే ప్రేమానురాగాలే నన్నెంతో ఆకర్షిస్తుంటూ ఉంటాయి. వాటికి నేను లొంగిపోతూ ఉంటాను. ఇప్పుడు నీకు ఇంతవరకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. చెప్పవలసిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. 30 సంవత్సరాల క్రితం మీ అమ్మతో నాకు నిశ్చితార్థం అయింది. పెళ్లికింక వారం రోజులుందనగా నాకు స్కూటర్ యాక్సిడెంట్ అయింది. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ ప్రమాదంతో నా నరాలు దెబ్బతినడంతో నేను సంసార జీవితానికి పనికిరానని డాక్టర్ చెప్పారు. ఈ విషయం నాకు, డాక్టర్కి, మీ అమ్మకి మాత్రమే తెలుసు. విషయం తెలిసిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని ఎంతో చెప్పాను. దానికి మీ అమ్మ ఒప్పుకోకపోగా ఇలా అంది. మనం 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఎప్పుడూ హద్దు మీరలేదు. భార్యాభర్తల మధ్య ఆత్మీయ బంధం బలపడ్డానికి శారీరక సంబంధం ఉండనక్కర్లేదు. ఒకరి కోసం మరొకరు బతకాలనుకొని ప్రేమానురాగాల్ని పంచుకుంటే చాలు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఇలా జరిగితే మిమ్మల్ని వదిలేయగలనా చెప్పండి? ఈ విషయం మనిద్దరికీ తెలుసు. మనం ఎవరితోనూ చెప్పొద్దు. డాక్టర్తో మాట్లాడదాం అని నాతో వాదించి నన్ను పెళ్లాడింది. 2 సంవత్సరాల తర్వాత గర్భవతి అయినట్లుగా అందరినీ నమ్మించి 10 నెలల తర్వాత ఒక అనాథ శరణాలయం నుంచి నిన్ను తీసుకొచ్చి సుచరిత అన్న పేరు పెట్టి సంఘంలో నాకు నాన్న స్థానాన్ని కల్పించింది మీ అమ్మ. అంత గొప్ప మనసు మీ అమ్మది. నేను ప్రతి దానిలోనూ నాణ్యతని చూడటానికి కారణం మనం తీసుకునే వస్తువులు గొప్పగా ఉండాలనే. మనుషులకి సంబంధించినంత వరకు మనం చూడవలసింది మంచి గుణంతో పాటు మంచి మనసులు మాత్రమే.
అన్నీ ఉన్నా మనిషికి మంచి గుణం లేకపోతే ఆ మనిషి వేస్టే. కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయి మంచివాడని, గుణవంతుడని చెప్పావు. మాకు అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు? మనిషి గుణం ముందు కులం, అంతస్తు అన్నీ దిగదుడిపే అన్న తండ్రిని ఆరాధనాపూర్వకంగా చూసింది సుచరిత, కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలుతుంటే. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.